పసలేని బౌలింగ్తో మొదటి 10 ఓవర్లలో భారీగా పరుగులిచ్చారు. నిలకడలేని బ్యాటింగ్తో చతికిలబడింది చెన్నై జట్టు. గత మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన చెన్నై ఈసారి రాజస్థాన్ దెబ్బకు పసికొనలాగా మారిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ జైస్వాల్ మరియు సంజు శాంసన్ త్వరగానే పెవలించేరారు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ నితీష్ రాణా మాత్రం సీఎస్కే బౌలర్స్ ను ఉతికి ఆరేశాడు. ఒకనొక దశలో చెన్నై బౌలర్స్ కు నితీష్ రాణాను ఎలా ఆపాలో కూడా అర్థం కాలేదు. 36 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి దూసుకుపోతున్న నితీష్ రాణాను అశ్విన్ తెలివైన బంతితో స్టంపౌట్ చేయడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. అప్పటికి రాజస్థాన్ స్కోరు 11.3 ఓవర్లలో 124 పరుగులు. అక్కడ నుండి రాజస్థాన్ జోరు తగ్గడం, చెన్నై తిరిగి పుంజుకోవడం జరిగింది. సీఎస్కే పేసర్ మతీష్ పత్రాన 2 వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా 2 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేస్ లో ముందుకొచ్చాడు. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కేను జోఫ్రా ఆర్చర్ ఓపెనర్ రచిన్ రవీంద్ర డకౌట్ చేసి ఆరంభంలోనే భారీ దెబ్బ కొట్టాడు. తడబడుతూ ముందుకు సాగుతున్న సీఎస్కే బ్యాటింగ్ రాజస్థాన్ స్పిన్నర్ హసరంగ రాకతో కుదేలైపోయింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్తో 63 పరుగులు చేసి హసరంగ చేతికి చిక్కాడు. విజయానికి ఎన్నో అవకాశాలు ఉండి కూడా జడేజా 32 పరుగులు మరియు ధోని 16 పరుగులతో నెమ్మదిగా ఆడారు. కొట్టాల్సిన రన్ రేటు భారీగా పెరిగిపోవడం, రాజస్థాన్ బౌలర్లు ప్రత్యర్థికి కళ్ళెం వేయడంతో చెన్నై జట్టు 176 పరుగులతో ఆగిపోయింది. 6 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ ఈ సీజన్ మొదటి గెలుపు నమోదు చేసింది. 4 వికెట్లు తీసి చెన్నై నడ్డి విరిచిన హసరంగ మరియు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ రాణా రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.